కార్తీక పురాణము 18వ అధ్యాయము. సత్కర్మానుష్ఠాన ఫలప్రభావము. ఓ మునిచంద్ర, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశం చేసితిరి. నేటి నుంచి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వపుణ్య ఫలితములనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యం తటస్థించెను. లేనిచో నేను మహాపాపినై మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షం కలిగింది కదా. మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ అరణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంన ఉండవలసిందే కదా. అట్టి నేనెక్కడా? మీ దర్శన భాగ్యం ఎక్కడా? నాకు సద్గతి ఎక్కడా? పుణ్యఫల ప్రదాయియగు ఈ కార్తీక మాసం ఎక్కడా? పాపాత్ముడనగు నేనెక్కడా? ఈ విష్ణు ఆలయమందు ప్రవేశించుటెక్కడా? ఇవి అన్నీయేను దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కావున నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఏ విధంగా అనుసరించి చేయవలేనో దాని ఫలమెట్టిదో వివరించండి అని ప్రార్థించాడు. ఓ ధనలోభా, నీవడిగిన ప్రశ్నలన్నీయూ మంచివే. అవి అందరికీ ఉపయోగకరమైనవి. కావున వివరించెదను, శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుష్యుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడు అగుచున్నాడు. ఈ భేదము శరీరమునకే కాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానం కలుగుటకే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మమును ఆచరించి వాటి ఫలము పరమేశ్వరునికి అర్పించిన ఎడల జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మములు ఆచరించినను వ్యర్థమగును. అలాగే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగా, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందుండగాను, అనగా ఈ 3 మాసములందు తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను. అలా స్నానము ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్యచంద్ర గ్రహణ సమయమందు తదితర పుణ్యదినములయందు స్నానము చేయవచ్చును. ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనము, సూర్య నమస్కారములు చేయవలెను. అలా ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసంతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతి, భార్యతో సరితూగు సుఖము, ధర్మముతో సమానమైన మిత్రుడుగాను శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుసుకొనుము. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా, మరలా ధనలోభుడు ఈ విధంగా ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్య వ్రతమని చెప్పితిరే, ఏ కారణం చేత దానిని ఆచరింపవలెను? ఇది ఎవరికైనా వర్తించుతుందా? ఈ వ్రతమును ఎవరైనా ఆచరించవచ్చునా? ఆ వ్రతం యొక్క ఫలితమేమి? విధానము ఎట్టిది? వివరించండి అని కోరెను. అందుకు అంగీరసుడు ఈ విధంగా వివరించెను. చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రంన శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నుండి నిద్ర నుండి లేచును. ఆ 4 మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అనియు, ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనియు పేరు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జపతపాది కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని. కావున ఆ సంగతులు నీకు కూడా తెలియబరుచుచున్నాను. కృతయుగమున శ్రీవైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవించబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై
సింహాసంన కూర్చొని ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్యప్రకాశమానుండను అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉండెను. అంతట శ్రీహరి నారదుణ్ణి చూసి ఏమీ తెలియని వాని వలె మందహాసముతో ఇలా అనెను. నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు ఏమీ లేవు. మహామునుల సత్కర్మమును అనుష్ఠరించి ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నావా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా? ప్రపంచముననే అరిష్టములు లేక యున్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగెను. అంతటా నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, నీకు తెలియని విషయములు లేవు. అయినను నన్ను అడుగుటచే విన్నవించుచుంటిని. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు. వారెట్లు విముక్తులగుదురో ఎరుగలేకున్నాను. కొందరు భుజింపదగని పదార్థములు భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తి కాక మునిపే మధ్యలో మానివేస్తున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, నిందా పారాయణులుగా జీవించుచున్నారు. అట్టివారిని సత్కృపతో పుణ్యాత్ములను నర్చి రక్షింపమని ప్రార్థించుచున్నాను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతయు తమ దయ వలన వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్య ఆశ్రమములు తిరుగుచుండెను. ఈ విధంగా తిరుగుచున్న భగవంతుణ్ణి గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచున్నారు. కొందరు ఈ ముసలివానితో మనకేం పని అని ఊరుకుందిరి. కొందరు గర్విష్ఠులైనారు. మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తైనా చూడకుండిరి. వీరందరినీ భక్త వత్సలుడగు శ్రీహరి గాంచి వీరిని ఏ విధంగా తరింపచేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపంని విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తభ వనమాలాధ్యాలంకారయుతుడై నిజరూపంను ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిషారణ్యంనకు వెళ్ళెను. ఈ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయంగా ఆశ్రమమునకు అరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవమగు లక్ష్మీనారాయణుని ఈ విధంగా స్తోత్రములతో పూజించారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి అష్టదశాధ్యాయము 18వ రోజు పారాయణము సమాప్తము.